హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతో వచ్చేసినాము. సార్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే బాబాది బర్త్డే. అయితే మా పిల్లలు అయితే స్కూల్కి పోయారు. వాళ్ళకైతే క్యారెట్ రైస్ చేసి పెట్టేసినాయి ఇప్పుడు పొద్దున. ఇక అన్నం వండేసి వాళ్ళ మందము మ్యాక్సిమం పొద్దున వాళ్ళ మందమే ఉంటుంది. కర్రీ అయితే అందరు కలిపి ఉంటుంది, కానీ ఇట్లా ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసి ఉంటే వాళ్ళ మందం చేస్తాం. మేము మధ్యాహ్నం కర్రీ వండుకొని తింటాము, ఎందుకంటే వీళ్ళేనప్పుడు అట్లా అన్నమాట. అయితే చెప్పిన కదా, ఇక పిల్లలు వేరు పని ఒక నూక్త అయిపోతుంది. మా కోసం అని చెప్పేసి డికాషన్ ఇది పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఏంటంటే నేనైతే ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. దానికోసమని ఇక పొద్దున్నే ఎగ్స్ బియ్యం గడి పెట్టుకుంటే మధ్యాహ్నం 11:30 12 కన్నా మధ్యాహ్నం అనుకుంటాం మేము. అప్పటిలోసరికి బియ్యం నానితే మంచిగా, తర్వాత ఎగ్స్ కూడా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ ఇప్పుడే పెట్టేస్తున్నా, తొందరగా వంట వేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా, ఇక మేము బియ్యం గడిగేసిన చూపిస్తున్నా కదా, బియ్యం కడిగి ఎగ్స్ ఉడికిపెట్టినాయి. ఇది తాగాలి ఇప్పుడు. మీరు విషయం చెప్తాను. బావ ఫోన్ పట్టుకుని మంచిగా కూర్చున్నాడు, రిలాక్స్. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ, ఎన్నిసార్లు హ్యాపీ బర్త్డే. ఇప్పుడు బర్త్డే చేసుకోకరి ఏదో ఇలా అట్లా డేట్ గుర్తుంది కాబట్టి అట్లా అంతే. మొన్న నన్ను అయితే కేక్ గోయించేయడం, వీళ్ళని గోయించామంటే నా కోసం నాకు తెలియకుండా బయటకు తిరిగినప్పుడు వాళ్ళు తెస్తారు, కానీ నేను బయట తిరగలేను. ఏం చేయాలంటే నేనైతే ఇలాంటి సర్ప్రైజ్ చేయలేకపోతాను అనమాట. వాళ్ళు మొన్న కూడా వాళ్ళు చేసేబట్టి తెచ్చినాం, కానీ లేకపోతే నాకు గుర్తే లేదు అసలు. మేము ఏం చేసుకోము, పిల్లలే మామూలుగా వేస్తాము. ఇంకా మాదైతే ఇంకా మొత్తానికి వేసుకోము, అంతేనా. ఇక ఏంటిది, చాయ్ తాగాలి ఇప్పుడు. ఇదైతే అయింది. ఇక బాగా నాకు కొంచెం కొంచెం పోషిస్తున్నా. ఇదివరకు వీడియోలో చూపిస్తున్నాను. మన తాగేది ఇది కదా, చాయ్ పని చేసా కొంచెం. ఇదేమో కొన్ని ఇప్పుడు తినడానికి ఏంటంటే శనగలు ఉండేవో, అవి ఏంటి మొలకెత్తిన శనగలు కొంచెం ఫ్రై చేసుకొని, కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకొని తింటాం. ఇది అయినాక పొద్దున బ్రేక్ఫాస్ట్ మాది ఈరోజు ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక మధ్యాహ్నం ఏంటిది వండేటప్పుడు బిర్యానీ చేసేటప్పుడు కలుస్తాం. బాయ్ బాయ్. ఉల్లిగడ్డలు అయితే మంచిగా కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డలు పొడుగ్గా ఇట్లా అంటే తొందరగా గోలుతాయి అని చెప్పేసి ఇట్లా అంట నేను. పొడి పొడి అయిపోతాయి కదా, ఈజీగా గోలుతాయి. నూనె అయితే పెట్టేసుకున్నా, ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనెలో చాలా ఉల్లిగడ్డలు మా ఫ్రై అవుతాయి. గ్రేవీ కోసం ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ బిర్యానీ. ఉల్లిగడ్డలు గ్రేవీ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఆయన చూసేది ఉల్లిగడ్డలు ఎక్కువ కర్రీలలో. ఇదొకసారి కలిపించి పెట్టా, అప్పలోపు ఫ్రై అవుతాయి. ఇవి వేసినప్పుడు అయితే నిండుండే కదా, ఇది చూడు గోలినప్పుడు తక్కువ అయిపోతాయి. నూనె కూడా మొత్తం బయటకు వచ్చేసింది. ఇది మా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అక్క నూనె గోలేదు అనుకునేరు, అందుకే చూపిస్తాను మళ్ళీ మధ్యలో ఒకసారి. ఇవైతే మొత్తం ఫ్రై అనేది ఇవి ఇంకొంచెం అయితే సరిపోతుంది. నూనె అంతా సపరేట్ అయిపోతుంది ఇట్లా. కానీ ఈ నూనె ఎట్టయినా మళ్ళీ బిర్యానీలోకి అవసరం వస్తుంది. దీన్ని ఇట్లా ఊసేసుకుంటే సరిపోతుంది మనకు. ఇంకా ఉత్త నూనె వచ్చి కంటే ఈ ఆనియన్స్ వేసిన నూనె వస్తే ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది కాబట్టి ఈ నూనె ఇక్కడ యాడ్ చేస్తాను నేను. ఇలా అయితే చెప్పిన బిర్యానీ రెడీ చేస్తాను అని చెప్పేసి దానికోసం అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టిన. ఇట్లా మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, ఒక దాంట్లో అయిపోతుంది, అంతే. ఏం లేదు, ఇవి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాక కొంచెం టైం పడుతుంది. నేను ఏమేమి చేసుకున్నా బిర్యానీ కావాల్సిన పదార్థాలన్నీ నేను పెట్టి చేసిన మ్యాక్సిమమ్. చూడండి, అంతకుముందే నేను ఎగ్ ఉడకబెట్టి చూపించిన. తర్వాత ఏంటిది బియ్యం కడిగేసుకున్నా, మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నా కదా, దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నా. ఇది ఒక్కటి చూసినట్టే మీకు అన్నీ అర్థమవుతుంది. మళ్ళీ ఇదొకటి నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నా. నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పిన విధంగా మీరు చేయాలని లేదు, నేను చేసే పద్ధతి మాత్రం చూపిస్తున్నా. ఇక ఫస్ట్ నేను మసాలా రెడీ చేసుకున్నా. మసాలా కోసం ఏంటంటే బిర్యానీలోకి ఇది పువ్వు, సాజీరా, ఇలాచి, ఇది ఇంకో పువ్వు అంటారు కదా, అది మిరియాలు ఉంటే వేసుకోవాలి. మిరియాలు ఒకటే ఉన్నదా లేదు,
ఒక 5-6 వేసుకుని సరిపోతుంది. లవంగాలు, అది ఏమంటారు, ఆకు, చెక్క, కొంచెం టేస్టింగ్ సాల్ట్, అల్లిగడ్డ పేస్టు. తర్వాత ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇదేమో గరం మసాలా. ఈ గరం మసాలా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి నేను ఒకటేసారి పొడి పెట్టుకుంటాను. నాకు కావాల్సినప్పుడు ఇట్లా తీసుకుంటాను అనమాట. ఇది హోల్ గరం మసాలా ఇంట్లో రెడీ చేసింది. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోవాలి కానీ కొత్తిమీర లేదు కాబట్టి క్యాన్సిల్ చేసి ఉన్న దాంతో వేసేస్తాను నేను ఎప్పుడైనా. నూనె, కారపొడి, ఉప్పు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇవి ఉల్లిగడ్డలు నేను వేయించే విధానం చూపించిన కదా, ఇవి వేయించిన ఇట్లా పక్కకు పెట్టేసిన. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇది నేను మళ్ళీ బిర్యానీ వేస్తా, చూపిస్తా. ఇది పొద్దున కడుక్కున్న రైస్, ఎగ్స్ ఉడకబెట్టుకున్నా, పొట్టు తీసిన, తర్వాత దీనికి గీట్లు కూడా పెట్టేసుకునే, మొత్తం షాక్తో అన్నిటికీ పొడుగులైన గీట్లు పెట్టుకున్నా. ఇట్లునే అనుకో ఒక దాంట్లో ఉడిచిపోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ చేసే ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ మనకి రైస్ కావాలి, ఇవన్నీ రెడీ అయినాయి కాబట్టి బిర్యానీ రైస్ కావాలి కదా. బిర్యానీ రైస్కి ఏంటంటే వాటర్ కూడా తీసేసుకున్నాను నేను. ఇక వాటర్ ఇది పొయ్యి ముట్టించి ఇక వీళ్ళన్నీ వేసేస్తా. ఇవన్నీ ఉన్నాయి కదా చూపించిన ఇప్పుడాక, అంతే వేసేయడమే. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనాతో మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంచెం పుదీనా ఎక్కువ వేస్తుంది నేను. సాల్ట్, ఉప్పు కొంచెం రైస్కి మంచిగా పట్టుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకొని సరిపోతుంది. తర్వాత నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఇష్టం, ఇది ఆప్షన్ అంతే. ఇప్పుడు ఇది ఇటు మరుగుతూ ఉంటుంది. ఈ లోపు ఏంటంటే మనము ఎగ్ బిర్యానీ కదా, దీనికి మసాలా ఇది రెడీ చేసుకోవాలి. అప్పటిలోపు ఇది రెడీ చేసే లోపు అది అయిపోతుంది. దానికన్నా ఫస్ట్ ఏంటంటే మనం ఎగ్స్ కూడా కొంచెం కారం, ఉప్పు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికోసం అని ఇది తీసేస్తే ఇది ఖాళీ అయితే దీంట్లో వేస్తా. కొన్ని ఆనియన్స్ మీద వేయడానికి కొన్ని తీస్తున్నాను నేను, కొన్ని లైట్గా. ఇదంతా కూడా నూనెతో సహా వేస్తున్నా, ఎందుకంటే ఈ ఫ్రై చేసిన నూనె పోస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకని నేను కొంచెం దీని మందం పోసి చేస్తా. నూనె వేస్ట్ కాదు, ఖరాబ్ అయింది ఉండదు. సరిపోయిందా లేదా తర్వాత లాస్ట్ చూసుకొని వేసుకుంటా. ఇప్పుడైతే మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నూనె ఉంది, దీంట్లో ఏం చేస్తా అంటే కొంచెం కారం, ఉప్పు, పసుపు చూపించేలా మర్చిపోయినా. పసుపు కూడా చూపించలే, దీంట్లో పసుపు కూడా వేయాలి, మర్చిపోయాను నేను. పసుపు, ఉప్పు. ఎగ్ ఫ్రై చేస్తాను, పచ్చి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక పక్క పెట్టేస్తున్నా. నేను చెప్పేది అర్థమవుతుందో లేదో, నేను అర్థమైనట్టే చెప్తున్నా ఏమో. ఇప్పుడు దీనికి ఏంటంటే మనకు కావాల్సినవి వేసుకోవాలి. మెయిన్ ఇక టమాటాలు, ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి, పుదీనా కొంచెం, కరివేపాకు, దీంట్లో వేసేది ఇది మసాలా ఉంది కదా, ఈ మసాలా అయితే మొత్తం వేసేస్తున్నా. కానీ ధనియాల పౌడర్ కొంచెం ఉంచుతున్నా రైస్లో వేయడానికి, మరిగినప్పుడు వేయాలి. తర్వాత ఏంటిది, కారపొడి ఆప్షనల్, మీ ఇష్టం. మీ కారం ఎంత తింటా అనుకుంటే అంత వేసేయండి కారం. నేను కొంచెం ఎక్కువ తింటా కాబట్టి కారం అయితే ఎక్కువ వేసేస్తాను. తర్వాత ఇంకా అల్లిగడ్డ పేస్ట్ మెయిన్, ఫ్లేవర్ బాగా వస్తుంది, కొంచెం ఎక్కువ వేసేస్తున్నా. ఉప్పు వేస్తా, పసుపు, ఉప్పు, పెరుగు చూపించడం మర్చిపోయినా, పెరుగు కూడా పోసుకోవాలి. పెరిగేది బాగా. ఇవి గోతాను ఇటు అనుకుంటున్నా, స్పూన్తో అంటే ఇరిగిపోతాయి అని చెప్పేసి నేను ఇట్లే అంట. ఇప్పుడు పెరుగు మేమైతే ఇంట్లో రెడీ చేసుకుంటాం కాబట్టి కొనుక్కొచ్చుకునే పెరుగు వాడాల్సి వస్తుంది. ఎంత ప్యాకెట్ పెద్దది అయిచినది. కొంచెం నెయ్యి వేస్తున్నా, నెయ్యి వేస్తే మాత్రం ఫ్లేవర్ బాగా వస్తుంది. మర్చిపోయి ఉందో లేదో అనుకున్నానికి చూపించలేదు. నెయ్యి ఇవైతే గోల్పోయినాయి, దించేస్తుంది. నేను ఇవి చేసే లోపే ఇవి గోల్పోయినాయి చూడండి. ఇవైతే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఫస్ట్
ఇంత చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడే ఎందుకు అంటే మనం ఈ కొనుక్కొచ్చిన పెరుగు కాబట్టి చిక్కగా ఉంటుంది. మన ఇంట్లో ఇచ్చిన పెరుగు అయితే కొంచెం వాటర్ అవన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లిక్విడ్ అయిపోతుంది. కానీ ఇది కాదు, ఇది లిక్విడ్ కానీ ఏంటంటే మళ్ళీ ఈ మరిగిన రైస్ వాటర్ ఉంటాయి కదా అప్పుడు యాడ్ చేస్తా, చూపిస్తా. ఇప్పుడే గుడ్లు అనేది ఇందులో వేయను, నేను మిక్స్ చేసి పక్క పెట్టగా అంతే. నూనె అరపలు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, అయిపోతుంది. ఓకే, ఇంకా చూడండి మొత్తం కలిసి నేను మస్తులు అయిపోతుంది. ఇంట్లో డైరెక్ట్ చూపించుకుంటా వంట చేయడము, అందుకే నాకు కొంచెం తడబడుతున్నాను నేను అనుకుంటున్నా, తెలియదు. ఇదంతా ఇన్ని ఉంది, మూత పెట్టేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి రైస్ కావాలి, రైస్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం, మరిగేదాకా. వాటర్ అయితే మరిగిపోయినాయి చూడరే. దీంట్లోకి నేను ఏంటంటే కొంచెం ముంచుకున్న ధనియాల పౌడర్ వేస్తున్నా. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడరే. ఈ వాటర్ని మరిగి మొత్తం ఇవ్వ కలర్ కూడా చేంజ్ అయిపోయిన వాటర్ మరగాలి ఎక్కువసేపు, ఒక 2-3 నిమిషాలు మరగబట్టి. కానీ నేను వీడియోలో అయితే చూపించలేదు, ఇప్పుడు చూపించిన 2-3 నిమిషాల తర్వాత. అందుకే వాటర్ అన్నీ అట్లా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ధనియాల పౌడర్ ఇందులో వేసేసుకొని రైస్, మనం నానబెట్టుకున్న రైస్ ఇది నానయ్యి ఒక 3 గంటలు అవుతుంది. ఎంతసేపు నానే ఏం కాదు, మినిమం గంట సేపు అయితే ఖచ్చితంగా నానాలి. ఇవి ఒక 3 గంటలు నానే బియ్యం. వాటర్ అయితే ఉంపేసుకొని అందులో వేసుకుంటా. వాటర్ అయితే ఉంపేసి కొన్ని బియ్యం అందులో వేస్తున్నా. ఇంకోటి చెప్పాలంటే ఇవి రేషన్ బియ్యమే. ఒక్క గ్లాస్ కాడ కొంచెం తక్కువ బాస్మతి రైస్ వేసిన, ఇది మొత్తం కూడా రేషన్ బియ్యమే. కానీ అన్నం పుల్లలు వస్తుంది చూడరు మీరు. నేనైతే ఒక్కసారి కలుపుతున్నా, ఊకుకు కలిపితే అన్నం అంతించుకుపోతుంది. ఒక 2 టైమ్స్ కలుపుతా మొత్తం ఇలాగంతే. నేను ఈ మూత పెట్టుకొని ఉడికించుకొని ఒక 70% ఉడికేదాకా నుంచి చూపిస్తాను మీకు, ఓకేనా. కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్, ఇక కల్పిస్తే కడిగి చూపిస్తాను, ఎందుకంటే ప్రాసెస్ మధ్యలో ఆగుతుంది కదా, ఆగదు అది. ఇప్పుడు ఏంటంటే రైస్ ఉడుకుతుంది చూసిరా. నేను ఇప్పుడు సెకండ్ టైం కలుపుతున్నా అంతే, ఇంతవరకు కలపలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ పైన వాటర్ని కదా, వాటర్ తీసుకొని గ్లాస్తోని ఈ కలిపిన మిక్స్ ఉంది కదా ఇది ఇందులో వేసేస్తాను నేను. ఇంకో గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు కలుపుకొని చూసుకోవాలి మనకు చిక్క ఉందా. ఇది పోయడం ఎందుకంటే చిక్క ఉంది మళ్ళీ మాడిపోతుంది. ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ లెక్క అవుతుంది, కింద మాడది. అది ఈసారి కొంచెం గ్రేవీ ఎక్కువ వేస్తున్నాం. మొదటిసారి గ్రేవీ తక్కువ కొంచెం మంచిగా అనిపించలేదు. ఈసారి కొంచెం గడ్డలు ఉంది, సరిపోలేదు. కొంచెం జారుడు కావాలి మనకి. ఇది ఇంకొన్ని వాటర్, నూనె కూడా పైనకి తెలియదంటే నూనె సరిపోయిందని అర్థం. ఉప్పులు కారాలు ఏమన్నా టేస్ట్ చూసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు చూసుకోవచ్చు దీన్ని. మళ్ళీ నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నా. చాలా కొంచెం బయట కూర పెట్టండి. చాలా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి దీంట్లో. చూపిద్దా బాగా ఎండిపోయింది చిక్క. ఇక మనకి ఇట్లా ఉండాలి కొంచెం వేవి లెక్క. ఇవి ఎగ్స్ కొంతమంది పైన వేస్తారు, పైన వేస్తే గ్రేవీ పట్టుకుంది టేస్ట్ ఉండదు. మీరు చూడండి, ఉత్త పైన ఎగ్స్ వేసి చూడండి, ఇందులో వేసిన ఎగ్స్ టేస్ట్ చూడండి డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా. ఈ గ్రేవీ మొత్తం ముక్కలకు అంటే దీనికి ఎగ్స్ పట్టుకుంటుంది. ఇప్పుడు అన్నం ఆల్మోస్ట్ అయిపోతుంది. అబ్బో కరెంట్ వచ్చింది, ఇంకొంచెం అబ్బో అయింది. ఇక మనం ఇట్లా అంటే చేత చూపిద్దాము. ఇగో ఇట్లుందా, ఇగో పెద్ద పలుకు తలుపుతుంది అంతే. ఇప్పుడు ఇది వేసేసాము. ఒకేసారి వంపు కూడా వేయచ్చు, ఇట్లా కూడా వేయచ్చు. నేను కొంచెం ఇట్లా వేసిన తర్వాత వంపుతా. కొంచెం ఉడకండి ఇది. ఇది కొంచెం 20 అంటే 80%, ఇది 70 అంతే.
కొంచెం తెల్ల రైస్ చూస్తున్నాను ఎందుకంటే మా వాడు తినాడు కాబట్టి. అంటే ఇది మొత్తం వేయట్లేదు, చాలు అది ఉడకాలిగా. అప్పల్లో పిండి అంటే జుచ్చు నూనె ఫస్ట్ ఫుడ్ కలర్ ఏమైంది కాబట్టి నూనె, నెయ్యి వేస్తే బాగుంటుంది. కొంచెం నెయ్యి నూనె వేసాను నేను ఇందులో అయితే. ఆనియన్స్ మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఇంతకుముందు. తర్వాత ఈ నూనె చూస్తుంటే మస్తుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పెద్ద ప్రాసెస్, ఇంకొన్ని వాటర్ తీసుకొని అయ్యో ఇది వంపాలి, ఇది వంపలేదు, వంపుతా కానీ ఈ చుట్టూరా పోసుకోవాలి కొన్ని వాటర్. కొన్ని ఒక టీ గ్లాస్ పోసుకున్నాను అనుకోని మొత్తం ఇప్పుడు ఇది. ఇప్పుడు దమ్ వేయడం ఇక ఇది పెట్టేసుకుంటున్నా. దీని మీద వేసి పెట్టుకుంటుంది దాని మీద. ఇప్పుడు మొత్తం చుట్టూ తెంపుకోవాలి. నేనేం చేసానంటే కొంచెం ఇట్లా మరక పెట్టుకుంటా. ఫస్ట్ స్టార్టింగ్ ఏడ పెట్టుకున్నాను, ఇది మళ్ళీ రౌండ్గా ఇట్లా తిరుక్కుంటే ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు. నేను వెయిట్ ఏం పెట్టాలంటే పప్పు కుక్కర్ వేద్దాం. క్లాత్ ఇట్లా మీద కప్పైనా పెట్టవచ్చు, ఇట్లయినా ఉమ్మ వెళ్తుంది, అట్లయినా ఇంకా మంచిగా ఉమ్మ వెళ్తుంది. ఇప్పుడు క్లాత్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నేను మెల్ల చుట్టూ 2 నిమిషాలకు ఒకసారి ఉందా, ఇంకో 2 నిమిషాలకు మళ్ళీ ఇట్లా దింపుకోవాలి రౌండ్గా. అంతే, నేను రౌండ్ దింపుకుంటా. ఇంచుమించు ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంతేగా. వంట అయిపోయేసరికి ఎట్లుంది ఒకసారి చూపిస్తే కిచెన్ మొత్తం పొట్టు ఎటుకులు క్లీనే ఉంది. కానీ ఇవన్నీ తీసేస్తా, కానీ ఇవన్నీ బోకలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇది అయ్యేలోపు అన్నీ అందులో వేసేసి ఇవన్నీ తోముతా. ఓకేనా ఫ్రెండ్స్, అయినాక చూపిస్తా. ఇప్పుడు ఇదంతా గందరగోళం ఉండే కదా, ఇదంతా తీసేసిన, అయిపోయింది. తోమేసిన, దగ్గర పెట్టేసిన. ఓన్లీ అన్నం చూపిస్తా మీకు. ఇప్పుడు తినే చూపిస్తా. ఇది అన్నం అయితే దమ్ముకోవాలి, ఇది ఎట్లుందో ఆడ కూర్చొని చూపిస్తా. ఓకేనా, తినాలిగా, ఆకలి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది అన్నం అయితే. అసలు ఓపెన్ కూడా వేయలేదు. ఒక 10 మినిట్స్ వరకు, అది 12 నిమిషాలు అయితే దమ్ పెట్టిన తర్వాత పని చేసినాక మళ్ళీ ఇప్పుడు ఒక ½ అవర్ తర్వాత తీస్తున్నా. ఎట్లేదు, నేను దానికోసం అని చెప్పేసి కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు, నిమ్మకాయ. దమ్ముకింది తీయడం పెద్ద టాస్క్. నోట్ వేస్తున్నా, గిట్కిదా ఎగ్ 2 ఎగ్స్ వచ్చేసినాయి. ఓకే, ఒకటి బావ ప్లేట్, ఒకటి నా ప్లేట్, ఇద్దరికైతే వేసేసిన. చెరొక ఎగ్గు అంతే. ఇప్పుడు ఏంటంటే తినడం. చల్లది ఇప్పుడు ఏం లేదు, దాంట్లో అయింది కాబట్టి కొంచెం అంతా వేడి లేదు, మామూలు వేడి ఉంది. లేకపోతే ఒక్కసారి కాలిపోతుంది. కూడా కారం ఇట్లా మంచిగా పట్టుకుంటుంది. ఎగ్ కూడా కారం మంచిగా పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఇది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇది వచ్చేసి నేను రేషన్ బియ్యంతో చేసిన చెప్పిన కదా, ఇవి అన్నం పొడి పొడిగా. ఈ గడ్డ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తా. కొంచెము తీసే టైంలో తీస్తే మంచిగా ఇది కూడా పొడి పొడి అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో రేషన్ బియ్యంలో కూడా సన్న బియ్యం వేసారు కాబట్టి మంచిగా అవుతుంది. అంతకుముందు అయితే ఇంత పర్ఫెక్ట్గా అయ్యేది కాదు, కానీ కొంచెం దుడ్డు దుడ్డు అనిపించేది. ఇప్పుడు సేమ్ మనం పంట బియ్యం లెక్కన అవుతుంది ఇది కూడా. పొడి పొడి నాకు ఇట్లా ఇష్టం, ఎల్ల పెట్టుకొని తినడం. కలర్ఫుల్గా ఉంది చూడరు. బాగా వస్తారు.
బిర్యానీ అంటే కొంచెం భయం అవుతుంది నాకు కానీ కారకారం ఏం లేదు ఇలా అట్లా 2 సార్లు హోటల్లో 2 సార్లు తిన్నప్పుడు అంత ఇక అది పడాలి నాకు ఇక దాన్ని బట్టి ఏ బిర్యానీ అని అట్లా భయం అవుతుంది హోటల్లో తినొద్దని అంటే అప్పుడు ఎమర్జెన్సీలో తిన్నా అన్నట్టు బిర్యానీ అని తిన్నా కానీ మిస్టేక్ హోటల్ అంటే మేము బట్టల షాప్ పెట్టినప్పుడు అంటే ఆడ దౌలతాబాద్ పెట్టినప్పుడు మెన్స్ వేర్ పెట్టినాం కదా అప్పుడు సిటీ పోయినప్పుడు బట్టలు తీసుకురానికి సిటీ పోదురు ఇక్కడ పొద్దున 7కి వెళ్తారు కొంచెం టిఫిన్ అన్నం తినేసి మళ్ళీ వచ్చరికి సాయంత్రం 5 ఇట్లా అవ్వు కాబట్టి అప్పటిదాకా ఏం ఉండదు అలా తీసుకోలేదు ఒక 2-3 సార్లు ఇంకా అన్నీ తింటే గంట పొద్దున ఏం వంట చేస్తామని చెప్పేసి ఆడ తిన్నాడట అప్పుడు 2 years బ్యాక్ ఇక అప్పటి నుంచి బిర్యానీ అంటే కొంచెం భయం అవుతుంది బాగు అది తిని ఆ మైండ్కి ఎక్కింది ఆ బిర్యానీ ఫ్లేవర్ నచ్చలేదు బాగు 2-3 సార్లు తిన్నాం ఇక ఒక రోజు అయితే కళ్ళు దింపి ఆగమాగమైంది వాంతింగ్ వచ్చింది కళ్ళు దింపుతుంది అసలు ఆ రోజు మొత్తం కంప్లీట్గా నైట్ ఇంటికి వచ్చిందో నాకు మేము ఇద్దరం కలిసి పోవట్లా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి పోవట్లా తెలియలేదని బైక్ మీద పోయినాం ఇక నేను కూర్చోవచ్చు ఎంత సాట్లో కూర్చున్నా అసలు నాకు బట్టలు తీసుకునేటప్పుడు అంత మధ్యాహ్నం దాకా కొంచెం కొన్ని బట్టలు తీసుకొని తిన్న తర్వాత కొన్ని తీసుకునే వాళ్ళట బట్టలు అట్లా ఇక 2-3 సార్లు తిన్నాక అట్లా అయినప్పటి నుంచి నేను ఎంత ఇబ్బంది అయినా సరే పొద్దున్న లేచి వండి పెట్టిన టిఫిన్ ఇక మళ్ళీ పోయినప్పుడల్లా తినిపోవు టిఫిన్ తీసుకుని పోవు స్పూన్ పెట్టింది మధ్యలో ఆగి తిందురట ఇక ఆడ హోటల్ అయినకుండా బయట బాక్స్ తినేవాళ్ళు ఇక అట్లా అయింది ఇక ట్యాంక్ బండి తీసింది మంచి ఎగ్ ఎల్లో తింటేనే ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది ఎల్లో తింటనే లేదంటే అసలు ఎక్కువ తిన్నట్టు ఫీల్ ఉండదు అదేంటో తెలియదు కానీ ఎల్లోనే తినొద్దంటారే మళ్ళా ఎల్లో కూడా మంచిగా అంట చిరంజీవి సినిమా చెప్పలే బాగా కొంచెం ఈ ఇద్దరం కలిసి అయితే తింటాం ఫ్రెండ్స్ ఇది మా ఎగ్ బిర్యానీ స్టోరీ ఇది ఇట్లా చేస్తాను నేనైతే వాళ్ళకి నచ్చితే చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక కూడా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి డెఫినెట్గా మంచిగా వస్తుంది అదే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది 100%. అందుకే చేసుకోవచ్చు అని చెప్తున్నా అంటే స్పైసీలు తక్కువ తినేవాళ్ళు ఏంటంటే అంటే కారం తక్కువ తినేవాళ్ళు నేను వేసిన దాంట్లో సగం వేయండి నేను 2 స్పూన్లు వేస్తే 1 స్పూన్ వేసుకోండి అది మొత్తం వల్ల కారం ఉప్పులు తగ్గించేసుకోండి లేదు కారం మంచిగా తినేటోళ్ళు అయితే నేను వేసినట్టు వేస్తే సరిపోతుంది వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి బాయ్